ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు శ్రేష్టమైన నామపేట మరొక సమయానికి శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. నేటి ఉదయం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించినట్టయితే, నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరిచెదవు. హల్లెలూయా. దేవుడు మన పక్షం నుండగా మన పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. బైబిల్ నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసినట్టయితే, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమవును వాక్యం ఉంటుంది. కాబట్టి దేవుడు మన పక్షం ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడని వాక్యం ఉంటుంది. ఉదయకాల సమయం ఏ పనుల విషయమై నీవు భారం కలిగి ఉన్నావో, ఏ పనుల విషయమై నువ్వు చింతిస్తున్నావో వాక్యం అంటుంది, నీ పనుల భారం యెహోవా పైన మోపు అని వాక్యం ఉంటుంది. అవి నీ పరిచయకు సంబంధించినవి కావచ్చు, నీ కుటుంబానికి సంబంధించినవి కావచ్చు, నీ పిల్లలకు సంబంధించినవి కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో విషయాలకు కావచ్చు. అవి ఏవైనప్పటికీ నీ పక్షంన దేవుడు ఉన్నప్పుడు, ఇంతకీ దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అనేదే ప్రశ్న ఇక్కడ. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అని ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఆయన అందరి వాడు. అందుకే వాక్యం ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడని వాక్యం ఉంటుంది. ఆయన్ని పక్షంలోకి రావాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన్ని ప్రభుగా నీ రక్షకుడిగా అంగీకరిస్తే చాలు. కాబట్టి వాక్యంలో ఉన్నటువంటి మరొక మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీ స్వనీతిని మరి ఆధారం చేసుకునగా ఆయన మాటకు త్రోవిచ్చినప్పుడు, ఆయన మాటకు చోటిచ్చినప్పుడు ఆయన నీ పక్షంలో ఉంటాడు. బైబిల్లోంచి మరొక ఉదాహరణ జ్ఞాపకం చేయన, పేతురు కనుక మనం చూసినప్పుడు తను రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఎప్పుడైతే దేవుని మాటకు చోటిచ్చాడో, దేవుని ఆజ్ఞను పాటించాడో, ఆ వెంటనే విస్తారమైనటువంటి చేపలు అక్కడ పడ్డాయని వాక్యం ఉంటుంది. కాబట్టి ఆ భారమును దేవుని చేతిలో పెట్టాడు. కాబట్టి విస్తారమైన దీవెన చేసావు. ఉదయకాల సమయం నీ భారం ఏదైనప్పటికీ దేవుని చేతిలో పెట్టినట్టయితే విస్తారమైన దీవెనలు నువ్వు చూస్తావు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.